అందరికీ నమస్కారం. ఈరోజు మనం బైబిల్ గ్రంథం ఆధారంగా చరిత్రను ఒక కొత్త కోణంలో చూడబోతున్నాం. చూడండి, చరిత్ర అంటే అదేదో ఒకే గీత మీద సాగిపోయే కథ కాదు. ఈ మూల గ్రంథాల ప్రకారం అది దేవుని ప్రణాళికలో భాగంగా కొన్ని ప్రత్యేకమైన అధ్యాయాలుగా, అంటే యుగాలుగా విభజించబడిందనమాట. సరే, మరి ఆ యుగాలేంటో, వాటి వెనుకున్న ఉద్దేశమేంటో లోతుగా చూద్దాం. అయితే ఈ ప్రయాణం మొదలుపెట్టే ముందు మనమందరం ఆలోచించాల్సిన ఒక సూటి ప్రశ్న: ఈ మూల గ్రంథాల ప్రకారం మానవ చరిత్రలో మనం ఇప్పుడు సరిగ్గా ఏ కాలంలో నివసిస్తున్నాం? ఈ విశ్లేషణలో మనం ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం కనుక్కోబోతున్నాం. బైబిల్ లోతుల్లోకి వెళ్తే చరిత్ర కొన్ని నిర్వచించబడిన యుగాలుగా విభజించబడిందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రతి యుగానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశ్యముంది, ఒక ప్రారంభముంది, అలాగే ఒక ముగింపు కూడా ఉంది. దేవుడు మానవాళితో ఎలా వ్యవహరించాడు అనే దాన్నిబట్టే ఈ యుగాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. ఈ స్లైడ్ మనకు ఒక మ్యాప్ లాంటిది. సృష్టి మొదలైనప్పటినుంచి భవిష్యత్తులో రాబోయే కాలం వరకు ఉన్న 7 ప్రధాన యుగాల పూర్తి చిత్రాన్ని మన ముందుంచుతుంది. ఈ చారిత్రక పటంలో మనం ప్రస్తుతం 6వదైన కృపాకాలంలో ఉన్నామని ఈ మూలగ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి. అయితే మనం ఇప్పుడున్న ఈ కృపాకాలాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానికి పునాదిగా ఉన్న మొదటి 5 యుగాల గురించి మనం కాస్త తెలుసుకోవాలి. ఈ యుగాలు దేవుని ప్రణాళిక ఎలా ఒక్కో అడుగు ముందుకు వేసిందో మనకు చూపిస్తాయి. సరే, ఈ 5 యుగాల ప్రయాణం ఎలా సాగిందో ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటిది నిష్కల్మష యుగం. అబ్బా, అదొక అద్భుతమైన కాలం. ఏదెను తోటలో మానవుడు దేవుడితో నేరుగా మాట్లాడేవాడు. కాని ఎప్పుడైతే దేవుడిచ్చిన ఒక్క ఆజ్ఞను మీరారో ఆ యుగం అక్కడితో ముగిసిపోయింది. ఇక రెండవది మనస్సాక్షి యుగం. పాపం లోకంలోకొచ్చాక ఇక మనుషులకి మంచి చెడు చెప్పడానికి వాళ్ల అంతరాత్మే ఆధారం. కాని ఏమైంది? మనిషిలోని చెడుతనం పెరిగిపోయింది. ఎంతలా అంటే దేవుడు జలప్రలయంతో ఆ యుగానికి ముగింపు పలకాల్సొచ్చింది. ఆ తర్వాత మొదలైంది మానవ ప్రభుత్వ యుగం. అంటే జలప్రలయం తర్వాత దేవుడు మనుషుల్నే పాలకులుగా నియమించి ఈ దుష్టత్వాన్ని అదుపులో పెట్టాలనుకున్నాడు. కాని మళ్ళీ అదే కథ. గర్వంతో దేవుడికే ఎదురు తిరిగి బాబెలు గోపురం కట్టారు. ఆ ప్రయత్నంతో ఆ యుగం కూడా ముగిసింది. ఇక 4వది వాగ్దాన యుగం. ఇది అబ్రహాముతో మొదలవుతుంది. దేవుడాయనతో ఒక నిబంధన చేసి ఒక ప్రత్యేకమైన జనాన్ని, ఒక వాగ్దాన దేశాన్నిస్తానన్నాడు. ఆ కాలమంతా ఇశ్రాయేలు ఆ వాగ్దానం నెరవేరడం కోసం ఎదురుచూసింది. ఇక చివరిగా 5వది ధర్మశాస్త్రయుగం. దేవుడు తన పరిశుద్ధత ఎంత గొప్పదో, మనిషి పాపం ఎంత భయంకరమైనదో చూపించడానికి మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. అదొక సుదీర్ఘమైన కాలం. చివరికి క్రీస్తు శిలువ మీద ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా నెరవేర్చడంతో ఆ యుగం కూడా ముగింపుకొచ్చింది. ఇదంతా మనల్ని ఇప్పుడు మనం జీవిస్తున్న కాలానికి తీసుకువచ్చింది. బైబిల్ ప్రకారం చూస్తే ఇది చరిత్ర మొత్తంలోనే అత్యంత ప్రత్యేకమైన, ఇంకా చెప్పాలంటే కీలకమైన కాలం. కాబట్టి ఈ కృపాకాలం అంటే అసలు ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది క్రీస్తు బలిదానంతో మొదలైంది. ఈ సమయంలో దేవుడు తన రక్షణను ఎలాంటి షరతులు లేకుండా యావత్ ప్రపంచానికి అందిస్తున్నాడు. ఇది దేవుని అపారమైన దయకు, కనికరానికి నిలువుటద్దమన్నమాట. ఈ యుగానికి మరో ముఖ్యమైన పేరు అన్యుల కాలము. ఎందుకంటే మెస్సయ్యను ఇజ్రాయేలీయులు తిరస్కరించిన తర్వాత దేవుడు ఆ రక్షణ వాగ్దానాన్ని యూదులు కాని ప్రజలందరికీ, అంటే అన్యులకు కూడా విస్తరించాడు. అందుకే ఈ కాలం మొత్తం ప్రపంచానికి రక్షణ ద్వారాలు తెర్చిన సమయంగా మారింది. సరే, మనమొక నిర్దిష్ట యుగంలో జీవిస్తున్నామంటే దానికి ఖచ్చితంగా ఒక ముగింపు ఉండి తీరుతుంది. కాబట్టి ఇక్కడ మన ముందున్న కీలకమైన ప్రశ్న ఏంటంటే, ఈ కృపాకాలం ఎలా ముగుస్తుంది? బైబిల్ ప్రకారం ఈ యుగం ఏదో ఒక క్యాలెండర్ తేదీన ముగియదు. దానికి బదులుగా అన్యుల సంపూర్ణత అనే ఒక ప్రత్యేకమైన సంఖ్య పూర్తయినప్పుడు ఇది ముగుస్తుంది. అంటే దేవుడు ఎంచుకున్న విశ్వాసుల సంఖ్య ఎప్పుడైతే నిండుతుందో అప్పుడు ఈ యుగం ముగింపుకొచ్చేస్తుంది. ఈ విషయాన్ని మనం ఇంకా తేలిగ్గా అర్థం చేసుకోవాలంటే దేవుణ్ణి ఒక దైవిక వాస్తుశిల్పిగా ఊహించుకుందాం. ఆయన కడుతున్న పరలోక గృహంలో ఎంతమందికి స్థానముందో ఆయనకు ఖచ్చితంగా తెలుసు. ఆ చివరి వ్యక్తి రక్షణ పొందిన వెంటనే ఆ నిర్మాణ ప్రణాళిక పూర్తవుతుంది. ఈ విషయం నోవహు కథలో చాలా శక్తివంతంగా కనిపిస్తుంది. నోవహు ఓడకథ. అందరూ ఎక్కాక దేవుడే స్వయంగా ఆ ఓడ తలుపు మూశారు. ఆ తర్వాత ఒక్క సెకండ్ కూడా ఎవ్వరికీ ఛాన్స్ లేదు.
డోర్ క్లోజ్డ్. అంటే అవకాశం అనేది ఒక పాయింట్ తర్వాత ఉండదు అని చెప్పడానికే ఈ ఉదాహరణ. ఇక రెండో ఎగ్జాంపుల్ పెళ్లి విందు కథ. ఒక వెడ్డింగ్ హాల్ ఉంది అనుకుందాం. అది మొత్తం గెస్ట్తో నిండిపోయాకే కదా విందు స్టార్ట్ అయ్యేది. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా. ఆ కోటా ఫిల్ అయ్యాకే నెక్స్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. ఇక మూడోది 10 మంది కన్యకల ఉపమానం. అక్కడ కూడా అంతే, సమయమైపోగానే డోర్ క్లోజ్. ఈ ఉదాహరణలన్నీ ఒకే విషయం పదే పదే చెప్తున్నాయి. ఈ కృపాకాలమనేది సడన్గా ఫైనల్గా ముగిసిపోతోంది అని. అందుకే ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే రెడీగా ఉండటం. మరి ఈ యుగం ముగింపు దగ్గర పడిందని మనకెలా తెలుస్తుంది? మూల గ్రంథాల ప్రకారం చాలామంది పండితులు కొన్ని సూచనలను గుర్తిస్తున్నారు. ఉదాహరణకు ఇశ్రాయేలు దేశం మళ్లీ ఏర్పడటం, ప్రకృతి వైపరీత్యాలు విపరీతంగా పెరగడం, ప్రపంచవ్యాప్తంగా నైతిక విలువలు పడిపోవడం, ఇంకా ప్రపంచవ్యాప్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన టెక్నాలజీ సిద్ధమవడం, ఇవన్నీ ఈ కాలం ముగింపుకు సంకేతాలని చాలామంది భావిస్తున్నారు. కృపాకాలాన్ని ముగించే ఆ సంఘటనను సంఘమెత్తబడుట లేదా ర్యాప్చర్ అని పిలుస్తారు. దాని క్రమం కూడా చాలా స్పష్టంగా చెప్పబడింది. మొదట పరలోకం నుంచి ఒక ఆజ్ఞ వస్తుంది. తర్వాత క్రీస్తులో మరణించిన విశ్వాసులు లేస్తారు. ఆ తర్వాత సజీవంగా ఉన్నవాళ్లు రెప్పపాటులో మార్పు చెందుతారు. చివరగా అందరూ కలిసి గాలిలో ప్రభువును కలుసుకుంటారు. అయితే విశ్వాసులు భూమి మీద నుండి తీసివేయబడిన తర్వాత ఇక్కడ భూమి మీద అసలు ఏం జరగబోతోంది? ఈ మూల గ్రంథాలు దాని గురించి ఏం చెబుతున్నాయి? కృపాకాలం ముగిసిన వెంటనే బైబిల్ ప్రవచనాల్లో అత్యంత భయంకరమైన కాలం మొదలవుతుంది. దాని పేరే శ్రమల కాలం. దీన్నే తీర్పుకాలమని కూడా అంటారు. ఇది సరిగ్గా 7 సంవత్సరాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో మానవ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేవుని తీర్పులు, ఆయన ఉగ్రత భూమి మీదకు వస్తాయి. ఈ 7 సంవత్సరాల కాలాన్ని మనం 2 భాగాలుగా చూడొచ్చు. మొదటి 3.5 సంవత్సరాలు ఒక మోసపూరితమైన శాంతితో మొదలవుతాయి. ఈ సమయంలో క్రీస్తు విరోధి అనే ఒక ప్రపంచ నాయకుడు తెరపైకి వస్తాడు. కాని ఇది కేవలం తుఫానుకు ముందు ప్రశాంతత లాంటిది. ఎందుకంటే రెండవ 3.5 సంవత్సరాలను మహాశ్రమలకాలమని పిలుస్తారు. ఇది మానవజాతి ఎన్నడూ చూడని విపత్తులు, తెగుళ్ళు, భయంకరమైన దైవిక తీర్పులతో నిండి ఉంటుంది. ఈ సమయంలోనే మృగము యొక్క ముద్ర అనేది ప్రపంచవ్యాప్తంగా అమలు చేయబడుతుంది. మూల గ్రంథాల నుంచి వచ్చిన ఒక శక్తివంతమైన ముగింపు వాక్యమిది. ప్రస్తుతం మనం చూస్తున్న సూచనలు, పరిస్థితులను బట్టి చూస్తే మనం ఈ కృపాకాలం నుండి తీర్పుకాలానికి మారే ఆ పరివర్తనకు చాలా దగ్గరగా, దాదాపు ఆ వాకిలి దగ్గరే ఉన్నామని ఇది సూచిస్తుంది. చివరగా ఈ విశ్లేషణ మొత్తం మనల్ని ఒక వ్యక్తిగత ప్రశ్నకు తీసుకువస్తుంది. నోవహు ఓడ తలుపు మూయబడింది. పెళ్లి విందుశాల తలుపు మూయబడింది. కృపాకాలమనే ఈ అవకాశం యొక్క తలుపు మూయబడక ముందే మనం సిద్ధంగా ఉన్నామా? ఇది మనమందరం లోతుగా ఆలోచించాల్సిన ప్రశ్న.